ఈరోజు పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నల్గొండ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం రూపా మేడంకు నివాళులర్పిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా పీడీఎస్ జిల్లా రూపా మేడం అమర్ రహే రూపా మేడం కంచాయి వద్దురా నిర్మూలిద్దాం కంచాయిని పోరాడతాం కంచాయిని నిర్మూలిద్దేంత వరకు పట్ల తమ జ్ఞానాన్ని పెంచుకొని ఉన్నత శిఖరానికి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జున అన్నటువంటి పాఠశాలలో జరిగినటువంటి ఘటన అమానుషం అని చెప్పేసి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మీ ముందు పెడుతున్నాను. విద్యార్థులారా, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన పీడీఎస్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాగార్జున స్కూల్లో విద్యార్థులు తప్పు చేస్తా ఉన్నారు, విద్యార్థులు వేరే దారిన పోతున్నారు, వీరిని సరిచేయాలనేటువంటి ఒక నేపంతో విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పిస్తున్నటువంటి రూపారెడ్డి మేడం అప్పటికే సోయి మర్చిపోయి అప్పటికే పూర్తి స్థాయిలో కాన్షియస్ కోల్పోయినటువంటి ఇద్దరు విద్యార్థులు మేడం మందలించిందని మమ్మల్ని గంజాయి తాగొద్దని చెప్పేసి, మమ్మల్ని ఎంజాయ్ చేయనిట్టం లేదని చెప్పేసి విధంగా మట్టు పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వంశీ అయిన ఫ్రెండ్ విద్యార్థి మేడం పట్ల చాలా విషయాన్ని పెంచుకున్నారండి. వీళ్ళిద్దరూ మేడం ఖచ్చితంగా మట్టు పెట్టాలని చెప్పి చెప్పుకోవడం యూట్యూబ్లలో అప్పటికే వివిధ గూగుల్లో కూడా సెర్చ్ చేసినటువంటి సందర్భాలు ఏ విధంగా దొరకకుండా పోలీసులకు దొరకకుండా హత్య చేయొచ్చని చెప్పేసి సెర్చ్ చేసినటువంటి అబ్బాయి గ్లౌజ్ వేసుకొని మాస్క్ వేసుకొని రూపా మేడం ఇంట్లో లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. వెళ్ళిపోయిన తర్వాత మేడం అక్కడ నుంచి వస్తున్నటువంటి మేడం చూసి మేడం ఏ విధంగా నా మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంతో ఆ విద్యార్థి మేడంల పడ్డ ఏ మాత్రము చింతన పడకుండా ఏ మాత్రం ప్రేమ చూపించకుండా ఆ మేడం తీసుకొని పక్కకు బయటికి రావడం జరిగింది. అప్పటికే వాళ్ళ మనసు చల్లలేదు, అప్పటికే వాళ్ళు నిండలేదు, వాళ్ళ మనసు నిండలేదు. మేడం చనిపోయింది లేదని చెప్పేసి మళ్ళీ తర్వాత 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మేడం చనిపోయింది లేదని చెప్పేసి మరోసారి కత్తితో దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ మేడం సంబంధించిన ఐఫోన్ తీసుకుపోయి బయట ఉన్నటువంటి గార్డెన్లో పడిచి 2 లక్షల రూపాయలు తీసుకొని బయట కాపలు ఉన్నటువంటి ఒక విద్యార్థికి 40,000 రూపాయలు ఇచ్చి ఆ 1,60,000తోని జల్సాలు చేస్తూ గోవాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఈరోజు డ్రగ్స్ ని వాడుతూ ఈరోజు విద్యార్థులు దాని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఒకసారి సంవత్సరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులకు నేను కోరుతున్నాను, ఈ రోజు ఈ కారణం జరగడానికి ఘటన జరగడానికి ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు తల్లిదండ్రులు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ రోజు తన కొడుకు ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఇద్దరితో బిహేవ్ చేయాలని చెప్పేసి నేర్పించాల్సినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అదే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి విద్యార్థులారా, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సమాజం ఎటువవుతుంది, ఈ సమాజంలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఈ రోజు మన ఉపాధ్యాయులు మనకి ఏ రకంగా టీచ్ చేస్తున్నారు, ఏ రకంగా వారు పైకి వెళ్ళాలి, పై స్థాయి గంజాయి సోకకుండా ఈ వ్యాధి నుంచి మనం అందరం కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా మనం అందరం కూడా ఇక్కడి నుంచే ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచే గంజాయి ఎక్కడున్నదని నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరు కంకణకు బదులు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే రూపారెడ్డి మేడం ఘటన పైన పీడీఎస్ జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, ఆర్మూర్ ఏరియా కమిటీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇటువంటి ఘటన జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, ఏ నాయకుడైనా సహకారం కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను నా చిట్టి చెల్లెళ్ళు, బిడ్డలు, కూతుర్లకు అందరికి కూడా
ఈరోజు బాధాకరమైనటువంటి అంశం పైన మనం మాట్లాడుతున్నందుకు ఆ అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ అందరం ప్రతి ఒక్కరం కూడా గౌరవనీయులైనటువంటి కీర్తిశేషురాలైనటువంటి మేడం రూపారెడ్డి గారి యొక్క క్రూరమైనటువంటి హత్యకు ఆమె యొక్క ఆత్మ, ఆమె యొక్క ప్రాణం, ఆమె యొక్క ఆవేశం, ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క ప్రతి ఒక్క అంశం ఎంత తెల్లడిల్లిపోయిందని మీ అందరి ఆడబిడ్డల ముందు నేను చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైంది. ప్రపంచంలోని మేధావులందరూ కూడా ఒక రకమైనటువంటి అంశంతో పోతుంటే భారతదేశం అనేది ఒక భరతఖండం, ఒక విలువలు, నైతిక విలువలతో కూడినటువంటి ఈ యొక్క నేల ఆడబిడ్డలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క నేల ఈరోజు మూగబోయిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు నా యొక్క తమ్ముడు నరేందర్, అలాగే PDSU నాయకులందరూ కూడా, నిఖిల్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, మరియు నా యొక్క ఆడబిడ్డలందరికీ కూడా చేతులెత్తి వందనాలు చెప్తున్నాం. మీకు బాధాకరమైనటువంటి వందనాలు చెప్తున్నాం తల్లి. ఎందుకంటే ఒక ఆడపిల్ల జన్మించిందంటేనే ఈ యొక్క ప్రకృతికి ఒక వరంగా భావిస్తాం మనం. చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క తనువు చాలించేంత వరకు కూడా బాధ్యతలతో ఉంటది. అటువంటి ఒక ఆడపిల్లకు ప్రతిరూపమైనటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి మేడం విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణం కొరకు తాను ఎంతగా తప్పించిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో అది ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో విద్యార్థులను ఒక రా మెటీరియల్ ని ఒక మంచి పర్సన్స్ గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత తను తీసుకుని ఎంతో కష్టపడి ఉంటుంది. నాకు తెలిసి నల్గొండ జిల్లా అయినా మన తెలంగాణలో ఈ ఇంపార్టెంట్ జిల్లా, విప్లవాలకు నిలయమైనటువంటి నల్గొండ జిల్లాలో తాను నాగార్జున స్కూల్లో విద్యార్థులను భవిష్యత్తు నిర్మించడానికి చేసినటువంటి ఆలోచనలో ఇద్దరు మూర్ఖమైనటువంటి విద్యార్థులు తమ యొక్క ఒళ్ళు మరిచి, ఆలోచన మరిచి, బుద్ధి మరిచి, గౌరవాన్ని మరిచి, ప్రేమను మరిచి, ప్రతి ఒక్కటి కూడా మర్చిపోయి పాశవికంగా 27 సార్లు, ఇందాక మా పోలీస్ డిపార్ట్మెంట్ బ్రదర్స్ మాట్లాడుతూ అంటున్నారు, ఒక క్రిమినల్ కూడా 2, 3, 4 సార్లు 5 సార్ల కంటే ఇచ్చేయరు కానీ 27 సార్లు వాడి యొక్క మైండ్ అంత పాశవికంగా ఎందుకు తయారైతుంది? దానికి కారణం మా తమ్ముడు నరేందర్ గారు చెప్పినట్టు 100% ఈ యొక్క గంజాయి అనేది మాత్రం తప్పకుండా మీరు అందరూ ఆలోచించాలా. ఆడపిల్లలు బయటకు వెళ్తేనే ఇంటికి వచ్చేదాకా అన్నలకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెలందరికీ కూడా టెన్షన్, ఇంటికి ఎట్లా వస్తుందో ఏం కథను అని. వీళ్ళు సోయి మర్చిపోయి మొత్తం అదే మత్తులో ఉండి ఎదుటి వ్యక్తి మీద ఏ రకంగా దాడి చేస్తున్నాము, ఏ రకంగా మనము వాళ్ళను గౌరవిస్తున్నాము అనేది ఎటువంటి విచక్షణ లేకుండా కూడా వారు పాల్పడుతున్న తీరు మనం చాలా చూస్తున్నాం. ప్రతిరోజు ఒక దగ్గర మనకు ఇటువంటి అకృత్యాలు, అఘాయిత్యాలు కనబడుతున్నాయి. నాట్ ఓన్లీ ఆడపిల్లలు, ఆ మహిళల పట్లనే కాకుండా కూడా ఎవరైనా రోడ్డు మీద పోతుంటే కూడా వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే వాడి యొక్క రౌద్రం, క్రూరత్వం కనబడుతుంది. అటువంటి వ్యవస్థను రూపుమాపాలనంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంది. నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలతో పాటు మా అన్నదమ్ములు అలా బ్రదర్స్ పెరుగుతూ ఉంటారు కదా, వాళ్లకు నా యొక్క అక్క చెల్లెని ఎలా చూసుకోవాలనో బయట వ్యక్తుల్ని కూడా అలా చూసుకోవాలన్నటువంటి నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం పిల్లల యొక్క తల్లిదండ్రులకు కంపల్సరిగా ఉంది నేను అనుకుంటున్నాను. వాడు ఏదో రాత్రికి వస్తున్నాడు, బండి మీద వస్తున్నాడు, పోతున్నాడు, ఏనో తాగుతున్నాడు, రాత్రి పూట 12 గంటలకు ఇదే స్ట్రీట్ లా బండి మీద పెట్టుకొని ఒక కేక్ తయారు చేసుకొని ఆ కేక్ ని ఇట్లా కోసేసి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ మీద దాడి కూడా వస్తున్నారు. 12 గంటల వరకు కూడా పిల్లలకు ఏం అవసరం ఉంది? రోడ్ల మీద తిరుగుడు. చదువుకోవాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి గంజాయి పేరుతో ఎంజాయ్ చేస్తూ తమ యొక్క విలువలు, మానవత్వం అన్ని మర్చిపోయి కూడా ఎదుటి వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. అంటే బ్రెయిన్ కి వీళ్ళు ఇచ్చే సంకేతాలు అన్ని బంద్ అయిపోయి ఒక రాక్షసుడుగా తయారవుతున్నాడు. దానికి కారణం మన సమాజమే. నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ఈరోజు ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో మన యొక్క పోలీస్ బ్రదర్స్ అందరు కూడా చాలా చోట్ల కనబడుతూ మనల్ని డ్రంక్ అండ్ డ్రైవ్ లో చేస్తున్నారు. నాకు అవగాహనతోని, శాస్త్రీయమైన పద్ధతితో నేను అడుగుతున్నా, గంజాయి తీసుకున్న తర్వాత 6 నెలల లోపల వరకు కూడా అలా వెంట్రుకలు కానీ వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ లో ఆ యొక్క గంజాయి యొక్క అవశేషాలు ఉంటాయని నేను విన్నాను. కాబట్టి ఈ మన యొక్క దేశంలోని 100 ఇంపార్టెంట్ మరియు టాలెంటెడ్ అఫీషియల్స్ లో మన జిల్లా ఎస్పీ శ్రీ మన సిపి సాయి చైతన్య గారు మొన్న ఈ మధ్యనే అవార్డు వచ్చింది ఆయనకి.
తన చిన్న వయసులోనే ఒక IPS ఆఫీసర్ గా వచ్చినటువంటి ఆయన ఒక టాలెంటెడ్ ఆఫీసర్. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా మీద ఖచ్చితంగా దృష్టి పెడితే ఆయన ఏదైనా సాధించగలుగుతారు. శాంతి భద్రతలను 100% కాపాడగలిగేటువంటి మా పోలీస్ అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తున్న, ఆఫీసర్స్ అందరికి కూడా మా యొక్క ఆడబిడ్డల ముఖాలు చూడండి. వారందరూ కూడా బిక్కు బిక్కుమనుకుంటూ రేపేం జరుగుతుందో, భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో, ఎవడి రౌడీ ముఖాలు ఏ రకంగా వస్తాయని చెప్పి వాళ్ళు ఎంతో ఆలోచిస్తూ బాధతో భయపడుతున్నప్పుడు వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత మన సమాజంతో పాటు పోలీసు బ్రదర్స్ కూడా, అలాగే నాయకులు కూడా ఎవరైనా గంజాయి తాగి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు మా ఊడే వదిలేయింది అనే సమస్యని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటర్స్ లో ఏరియా ఏవైతే వల్నరబిలిటీ ఉన్న ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్ లో డ్రోన్ కెమెరాలతో కానీ, ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉన్న ప్లేసెస్ లో కానీ, ఆడపిల్లలు వెళ్లే ప్లేసెస్ లో కానీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పోలీసులు ఇంకా ఎవరైనా సరే దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోరాటాలకు నిలయమైనటువంటి మన నిజామాబాద్ లో తమ్ముడు తీసుకొచ్చినటువంటి ఇంత వందలాది మంది ఆడబిడ్డల్ని చూస్తుంటే వారి యొక్క బాధ, వారి యొక్క ఆ టీచర్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, చదువు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంకితాభిమానం, PDSU అంటేనే వారు గత 10, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి వారి యొక్క పోరాటాలు విద్యకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి వారు చేస్తున్నటువంటి పోరాటాలకు మేము కూడా ఆకర్షితులమై ఇక్కడికి మా ER ఫౌండేషన్ తరపు నుంచి మేమందరం కూడా మమ్మల్ని ఆహ్వానించినటువంటి తమ్ముడు నరేందర్ కి కూడా ఈ సభా వేదిక పిల్లలందరి ముందు కూడా వాస్తవంగా నిజాలు చెప్పదలుచుకున్న తల్లి, మీరందరూ కూడా ఎంతో భవిష్యత్తు కలిగిన వాళ్ళు. ఇటువంటి మూర్ఖుల చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా బలి కావద్దు. 100% మీకు ఎటువంటి అవకాశం ఉన్నా వారి యొక్క చిన్న ఇన్సెప్షన్ కనబడ్డా కానీ ఇంటిమేట్ చేయండి, భయపడకండి. నాకు తెలిసి ఆ టీచర్ 4 days కంటే ముందు అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎవరికైనా చెప్పి ఉన్నా కానీ, ఒకవేళ చెప్పినా కానీ వారిని రక్షించాల్సిన బాధ్యత ఎంతో ఉండేది పాపం. కానీ వారి యొక్క దుర్మార్గమైన చర్య వల్ల ఈరోజు ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. టీచర్ ప్రొఫెషన్ అంటే ఒక ఉన్నతమైన దాంట్లో వారు చేసే జల్సాల కోసం వారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మొబైల్ ఫోన్లు కానీ గోవా పోయించిందంట, అలాగే ఇంకా ఏదో అమ్యూజ్మెంట్ కొరకు ఒక మంచి భవిష్యత్తు కలిగి వేలాది మంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఆ ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాల్ని ఘోరంగా హింసించి చంపడం అనేది అసలు క్షమించరాని నేరం. ఫ్యూచర్ లో ఈ యొక్క నార్కోటిక్స్ గానీ, ఈగల్ టీమ్స్ ఏవైతే హైదరాబాద్ లో ఉన్నాయో వాటిని కూడా ఆర్మూర్, నిజామాబాద్ ప్రతి ఒక్క పట్టణాల్లో కూడా చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఎలా దొరుకుతుంది వాటిని మాటు వేసి, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా తీవ్రవాదాన్ని అత్యంత పకడ్బందీగా నిర్మూలించినటువంటి మన పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఖచ్చితంగా ఈ యొక్క చిన్న అంశాన్ని కూడా పెద్దదిగా తీసుకొని రాబోయే తరాలకు ప్రళయంగా మారుతున్నటువంటి ఈ యొక్క గంజాయి, అలాగే నార్కోటిక్స్, అలాగే డ్రగ్స్ ని నిర్మూలించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మా జిల్లా SP గారికి నేను వినమ్రపూర్వకంగా నమస్కరించి చెప్తున్నా. సార్, ఎక్కడ కూడా మా అందరికి కూడా అక్కడక్కడ వినబడితే ఇక్కడ గంజాయి తాగిందని పిల్లలు ఫాస్ట్ గా డ్రైవింగ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ పోవడం, చెప్తే వినకపోవడం కానీ, పోరాటాలకు దిగడం కానీ మేమందరం చూస్తుంటాం. మేమందరం కాబట్టి గట్టిగా దృష్టి పెట్టి ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో వాటిని కనుక్కొని ఆ సప్లయర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, ఇంకెవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్మూలించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఆడపిల్లలందరూ భయపడద్దు. PDSU దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిఖిలు మరియు మా నరేందర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆడబిడ్డలకు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా రాజ్యాధికార దిశలో వచ్చిన వ్యక్తిని నిలదీయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా నిలదీసి ఇటువంటి దారుణాలు, అకృత్యాలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి. కాబట్టి మిమ్మల్ని కంపల్సరీగా సేఫ్టీగా ఉంచాల్సిన ఈ యొక్క సమాజం తప్పకుండా ఏదో ఒక రోజు వారి యొక్క అంతు చూసేదాకా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కానీ వదలకుండా ఉంటుందని మేడంకి నివాళులర్పిస్తూ, వారి యొక్క ఆత్మ ఎంత కొట్టుమిట్టాడుతుందో వారు కూడా అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తారని భావిస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రతి ఒక్క ఆడబిడ్డకు, ఇంత తరలి వచ్చినట్టు ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా మా ER ఫౌండేషన్ తరఫు నుంచి మీ అందరు కూడా వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. ఇప్పుడు PDSU ఆర్మూర్ ఏరియా నాయకురాలు వచన మాట్లాడాల్సింది. అంటే మినిమం 15-16 ఏజ్ ఉంటది. అలాంటి పిల్లలు డ్రగ్స్ తీసుకొని ఒక మృగాల్లాగా మేడం ఒక 27 times పొడిచి చంపారంటే వాళ్ళ మైండ్స్ ఏ రేంజ్ లో
వాష్ అవుట్ అవుతున్నాయి ఆ గంజాయి వల్ల అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళని శిక్షించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను ముఖ్యంగా నిలదీయాలి. మనం ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రశ్నించాలి, ఎక్కడికి వెళ్తురు, ఏం చేస్తురు. చదివే కాకుండా ఈరోజు ఒక ఎథిక్స్ నేర్పించే మేడంనే వాళ్ళు అంత క్రూరంగా చంపేశారంటే వాళ్ళు బయట ఇంకెన్ని ఘోరాలు చేసుంటారో ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులలో దొరికే మైనర్స్ మేజర్స్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫు నుండి కౌన్సిలింగ్ 1 month కౌన్సిలింగ్ సెషన్ పెట్టాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో ఎవరైతే తప్పు చేయకపోయినా కూడా వాళ్ళకు కూడా ఒక 1 month కౌన్సిలింగ్ సెషన్ పెడితే వాళ్ళకి ఏమర్థమవుతుంది, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని అర్థమవుతుంది. తల్లిదండ్రులను కూడా వాళ్ళ మేము విన్నపం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. వీటిని పెచ్చుమీరకుండా కాపాడే బాధ్యత కూడా మన గవర్నమెంట్ మరియు మన పోలీస్ అధికారులు, మిగతా సంబంధిత అధికారులందరూ కూడా చూస్తే ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న ఒక చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, బాధాకరం ఇక్కడ రూపారెడ్డి మేడం గారు నల్గొండ జిల్లాలో హత్యకు గురై విద్యార్థుల్లో ఆలోచన దృక్పథం మారి గంజాయి వాడడం వల్ల, అంటే చెడు అలవాట్ల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్న విద్యార్థులు, వచ్చే భవిష్యత్తులో వచ్చే విద్యార్థులందరూ ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో పెడుతున్నది. అయినా దాంట్లో మార్పు ఇంకా తక్కువ వస్తుంది. ఇంకా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఏపీ మొత్తం కూడా ఈరోజు సెలవు ప్రకటించింది, అంటే సంతాపము తెలిపింది మేడం గారికి. సో నేటి యువతలో ఒక మంచి దృక్పథం ఉన్న పుస్తకాలని మనం చూసే ఫోన్లో మరియు ఎక్కడ ఉన్నా కానీ మంచి దృక్పథంలో ఉన్న విషయాలను సేకరించుకొని మన ఆలోచనను నిర్మించుకొని మన భారతదేశ ఉన్నతానికి తోడ్పడే విద్యార్థులుగా మారాలి. మరి ఇలాంటి సంఘటనలు మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో ఎక్కడైనా జరగకూడదని నా యొక్క విన్నపం తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పిడిఎస్ వారికి ధన్యవాదాలు. నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన అతి ఘోరమైన దాని గురించి ఖండించడానికి వచ్చిన రూపారెడ్డి విద్యార్థులకి చదువు చెప్పే మేడాన్ని 27 కత్తిపోట్ల అతి ఘోరంగా చంపారు. ఇలాంటి జరగని కారణం ఫస్ట్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ అనేవి తీసుకోకపోతే అలాంటి ఏమి జరగవు. మేడం అన్న ఒక చిన్న మాటని పట్టుకొని మేడం అతి ఘోరంగా 27 కత్తిపోట్లతో దీనికి డ్రగ్స్ అనేవి తీసుకోకపోయి ఉంటే ఇలాంటివి ఏం జరిగేవి కావు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే డ్రగ్స్ కి దూరంగా ఉంటేనే మనుషులకు దగ్గరగా అవుతాం. కాబట్టి డ్రగ్స్ ని దూరం చేయాలి, అందరికీ దగ్గరగా ఉండాలి. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. Those who have come here for this కొవ్వొత్తుల ర్యాలీ, శాంతియుతమైన ర్యాలీ నిర్వహించుకోవడానికి మీరు అందరూ తరలి వచ్చాడు, చాలా సంతోషం దానికి. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పీడిఎస్ నాయకులు అయినటువంటి నరేంద్ర అన్న గారికి, అలాగే వారికి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఈఆర్ ఫౌండేషన్ అన్న అయినటువంటి రాజశేఖర్ అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది కూడా ఆర్మూర్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాత్రమే. I would like to tell you only one thing is that I humbly request the students not to consume the drugs, please, because it spoils not only your future but also your family. So please be aware of it and try to avoid the drugs. Do not consume the drugs wherever it is available. Please don't go there, don't consume it, because keep your future in your view, in your mind, and go ahead, because you have a bright future. ఆ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మీ యొక్క భవిష్యత్తును మీరు కాపాడుకొని ఈ యొక్క భవిష్యత్తు తరాలకు మరింత ముందుగా మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర అన్న గారికి ఇంకోసారి, అలాగే రాజశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆర్మూర్ టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి. థ్యాంక్ యూ అన్న గారు. ఎవరైతే చేతిలో క్యాండిల్స్ ఉన్నాయో ఆ క్యాండిల్ని మేడం ఫోటో ఇడ వెళ్దాం. ఆ ఫోటో దగ్గర మన క్యాండిల్స్ కూడా మనం పీడిఎస్ తరఫున, అదేవిధంగా ప్రజల మనిషి ఈరవత్రి రాజశేఖర్ సార్ కూడా మనం అందరం కలిసి ఈ రూపం మేడంకి అందరూ కూడా నివాళులర్పించి కూడా మనం అందరం మేడం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసే విధంగా మనం అందరం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.
నిర్మూలిద్దాం గంజాయి నిర్మూలిద్దాం గంజాయి నిర్మూలిద్దాం గంజాయి వద్దురా గంజాయి వద్దురా గంజాయి వద్దురా కూడంగిరిని జిందాబాద్ కూడంగిరిని జిందాబాద్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా